హలో! వెల్కమ్ బ్యాక్ టు దుబాయ్‌లో మీ తెలుగమ్మాయి. అండ్ బై ది వే ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే దిస్ ఈజ్ లావణ్య ముఖేష్ అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్‌రైట్ అయితే ఇంకా ఈ వీడియోలో మీరు దుబాయ్ మాల్‌లో కొన్ని హైలైట్స్ అయితే చూడొచ్చు. ఇంకా అక్వేరియం చూసారు కదా! అది ఫినిష్ చేసుకొని ఇంకా డైరెక్ట్‌గా అయితే ఫుడ్ కోర్ట్‌కి వెళ్ళిపోయాము. ఎందుకంటే అప్పటికి మనకి 8 అయిపోయింది. చాలా ఆకలేస్తుంది. పున్ను కూడా హ్యాపీగా పాలు తాగేసి నాపేసాడు. ఇంకా ఫుడ్ కోర్ట్‌లోనే మనకి ఆల్మోస్ట్ చాలా వెయిటింగ్ అయిపోయింది. ఎందుకంటే మీరు క్రౌడ్ చూస్తున్నారు కదా! అండ్ దట్ టూ మనం వీకెండ్ టైమ్‌లో వెళ్ళాము. చాలా క్యూ ఉందంట. ఇది స్టాఫ్ మీల్. ఇది అందరికీ ఇవ్వడు ఇది. ఆ! ఇది అందరికీ తెలీదు కూడా. మరెలా? నేను ఆఫీస్‌లో ఉంది కదా! సో స్టాఫ్ మీల్ అంటే అప్పుడు ఇస్తుంది. యాక్చువల్లీ స్టాఫ్ మీల్ అంత ఈజీగా ఇవ్వరు తెలుసా? ఎందుకంటే ఇది చాలా తక్కువ పడతది. ఏంటంటే ముఖేష్ ఆఫీస్ మాల్‌లో కాబట్టి సో అట్లా తనకు తెలుసనమాట స్టాఫ్ మీల్. అండ్ దట్ టూ ఆ స్టాఫ్ మీల్ ఐటీ వాళ్ళకివ్వరు. ఓన్లీ లైక్ ఎవరైతే మాల్స్‌లో వర్క్ చేస్తారో కదా! వాళ్ళకి మాత్రమే ఆ స్టాఫ్ మీల్. బట్ ఇది తక్కువగా వస్తదని చెప్పి నేను స్టాఫే అని చెప్పి ఐడీ కార్డ్ మర్చిపోయాను ఏదేదో చెప్పి తీసుకుంటాడు. సో అట్లా అనమాట. యాక్చువల్లీ ఇక్కడ ఒక చిన్న ఫన్ జరిగింది. ఏంటంటే మనకిక్కడ ఈ కప్స్‌లో కూల్ డ్రింక్ వేసిస్తారు కదా! కేఎఫ్‌సీలో. సో, అదైతే మన పున్నుగాడు ఒక సిప్ చేశాడు. ఇంకా అప్పటి నుంచి అది ఇవ్వనని చెప్పి, ఏడుస్తున్నాడని చెప్పి ఇంకా మళ్ళీ ముఖేష్ ఇంకో కప్ తీసుకొచ్చి అందులో వాటర్ మిలన్ వేసేస్తే అసలెంత ఫాస్ట్‌గా కనిపెట్టేసిందో. ఒక్క సిప్ చేసింది అంతే మరి తీసుకోలేదు. బట్ ఫైనల్లీ తనకు వాటర్ మిలన్ అంటే ఇష్టం కాబట్టి కంప్లీట్ చేసిందిలే. కానీ చాలా స్మార్ట్ అండి కిడ్స్ మాత్రం. మా అక్వేరియం ట్రిప్ అయ్యాక ఫుల్‌గా తిని మళ్ళీ ఎనర్జీ తెచ్చుకున్నాం. ఇట్ డిపెండ్స్ ఆన్ పున్ను రైట్ నౌ. సో, పున్ను కాస్త కోఆపరేట్ చేస్తే మాల్ చూడగలం. లేదా అంటే వి కెన్ మేక్ ఇట్. వి కమ్ ఇన్ సమ్ అదర్ టైమ్ రైట్? యాహ్! కానీ వాటర్ ఫాల్స్ అయితే చూద్దాం అనుకుంటున్నాను. దుబాయ్ వాళ్ళ ద వాటర్ ఫాల్స్ అండ్ డ్రాగన్‌ది ఉంది కదా! అక్కడే. డ్రాగన్స్ డైనోసార్ స్కెల్టన్ ఉందన్నమాట అక్కడ. సో, అదైతే నేను ఇప్పుడు చూపిస్తాను. సో, మేము ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. చలో! అండ్ ఇక్కడ మీరు పైన అబ్జర్వ్ చేస్తే ఒక 5D పిక్చర్‌లా కనిపిస్తుంది కదా! పీవీఆర్‌కే అని చెప్పి. యాక్చువల్లీ అదేంటంటే ఇట్స్ ఎ వర్చువల్ రియాలిటీ. అంటే ఇది ఒక థీమ్డ్ పార్క్ అంట. యూ హ్యావ్ టు పే ఫర్ దిస్. 200 దిరమ్స్ ఇది. యాక్చువల్లీ ఇక్కడ లేనిది ఉన్నట్టుగా చూపిస్తారు. లైక్ ఎక్కడికైనా మీరు వెళ్ళాలన్నా ఏమైనా స్కేరీ ఎక్స్‌పీరియన్సెస్, రైడ్స్ అలాంటివి ఏమైనా చేయాలి అనుకున్నా ఇక్కడ చేయొచ్చు. బట్ ఇట్ వాస్ ఎ బిట్ ఎక్స్‌పెన్సివ్. కానీ ఇట్స్ వర్త్ ఏమో మేబీ మేము లోపలికైతే వెళ్ళలేదు. వన్స్ అయితే ఒకసారి ట్రై చేయాలి. ఇంకా ఈ మీన్ వైల్‌లో మేము అక్కడక్కడ కాస్త షాపింగ్ గూడా చేసాం. అయితే నేను పెట్టలేదు. ఎందుకంటే ఇంకా లెంగ్తీ అయిపోతది. ఆల్రెడీ మా పున్నిగాడి వీడియో ఆల్మోస్ట్ ఇందులో చాలా ఉంటది. వాడి అల్లరి అంతా. పున్ను కమ్ కమ్. వాడికి ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. అస్సలంటే రానని చాలా అంటే చాలా అల్లరి చేశాడు. వాడు చేసే అల్లరికి చుట్టూ అంతా ఒక్కసారి ఒక చిన్న గ్లాన్స్ ఇచ్చారు మా పైన. అసలు ఎంత ఫోర్స్‌ఫుల్‌గా వాడిని అక్కడి నుంచి మూవ్ చేయవలసి వచ్చిందంటే యాక్చువల్లీ అప్పటికే లేట్ అయిపోతుంది. ఇంకా డైనో చూడాలి, వాటర్ ఫాల్ చూడాలంటే వీడు మాత్రం ఇంక అక్కడే ఆడుకుంటాను అంటున్నాడు. అంత అల్లరి చేశారు అసలు ఆ రోజు.
యాక్చువల్లీ మాల్ చాలా అంటే చాలా పెద్దది. సో, ఉన్న తక్కువ టైంలో వి కాంట్ కవర్ ఎవ్రీథింగ్. సో, ఇట్స్ వాస్ బెటర్ మనం మళ్ళీ ఇంకొకసారి వస్తే బావుంటది. మీకు వినిపిస్తుందా? యాక్చువల్లీ బేబీ ఎయిర్‌పోర్ట్స్ బేబీ? సో, యాక్చువల్లీ మనకి మాల్ చాలా పెద్దది ఉండడం వల్ల ఈజీగా అడ్రెస్ అనేది కన్‌ఫ్యూజ్ అయిపోతున్నాము. అండ్ దట్ టూ ఎక్కడికంటే అక్కడ బోర్డ్స్ అన్నీ ఉన్నాయి. బట్ స్టిల్ నెక్స్ట్ ఏం వస్తుందా అన్నది క్లారిటీ రావట్లేదు. సో, మేము కూడా అట్లనే డైనో దగ్గరికి వెళ్దామని చెప్పి చాలా అంతా తిరిగేస్తున్నాము. బట్ ఇంకా రావడం లేదని చెప్పి ఒక పాయింట్‌లో మేము అక్కడ అడిగితే, సో, అక్కడ ఒకరు గైడ్ బుక్ ఇచ్చారు. మాల్ గైడ్ బుక్ అనమాట అది. సో, ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే డెఫినెట్‌లీ ఐ మీన్ ఏ పాయింట్‌లో అడిగినా సరే వాళ్ళు ఒక బుక్ ఇస్తారు. సో, అది మీకు డెఫినెట్‌లీ హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అడ్రెస్‌తో సహా మెన్షన్ చేసి ఉంది. లైక్ ఏ ఫ్లోర్, ఏ షాప్ నెక్స్ట్ వస్తుంది. అది ఈ ఫ్లోరా, ఈ బ్లాకా, ఏ బ్లాకా ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్లీ మెన్షన్. అండ్ ఇఫ్ నాట్ మీకు అక్కడ బార్‌కోడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. అదైతే ఈజీగా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఎవరు కనిపించట్లేదే. యాక్చువల్లీ ఇక్కడ పెద్దగా క్రౌడ్ లేరు కానీ ఫుడ్ కోర్ట్ దగ్గర అసలు ఎగ్జిట్ ఇది. ఎగ్జిటా? సారీ ఇది ఎగ్జిట్ అందుకే ఎవరు లేరు కదా. సో మాల్ అంతా ఎంత క్రౌడ్ ఉందో తెలుసా అసలు కదా. ఇప్పుడైతే మనం డైనో స్కెల్టన్ చూడడానికి వెళ్తున్నాము. యాక్చువల్లీ అక్కడికి వెళ్ళడానికి మనకి చాలా ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి. ఇట్లానే వెళ్ళాలి పర్టికులర్‌గా అని ఏం లేదు. సో ఇప్పుడు మనం ఎంట్రీ అవుతున్న సోక్ ఇదేమోంచి ఫుల్ ఆఫ్ గోల్డ్ అండి. అంతా గోల్డ్ షాప్స్ చాలా మంచిగా గ్లో అవుతుంది. బట్ నేనైతే ఇది మీకు నెక్స్ట్ టైం డెఫినెట్లీ వస్తా కదా, అప్పుడు నేను ఎవ్రీథింగ్ చెప్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి కొన్ని హైలైట్స్ అయితే మనం చూద్దాం అనుకున్నాం కదా. సో అందులో వన్ ఆఫ్ ద హైలైట్ ఇది డైనో స్కెలిటన్. ఇదైతే మనకి యూఎస్ నుంచి తీసుకొని వచ్చారు. ఇట్ వాస్ ఫౌండ్ ఇన్ 2018. ఇది ఆల్మోస్ట్ లైక్ 155 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ డైనోసార్ స్కెలిటన్ అంట. సో యాక్చువల్లీ అక్కడ మీకు డిస్ప్లే కనిపిస్తుంది కదా, ఇది బై ద వే ఈ స్కెలిటన్ వీళ్ళకి స్లీపింగ్ పొజిషన్లో వీళ్ళు డిస్కవర్ చేసింది ఆ టైంలో. సో అక్కడ మనకి డిస్ప్లేలో ఎవ్రీథింగ్ అసలు ఎక్కడ ఫైండ్ అవుట్ చేశారు, ఎప్పుడు తీసుకొచ్చారు, సైజ్ ఎంత, లెంత్ ఎంత, ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్ దేర్. బట్ ఇది నేను డెఫినెట్లీ ఇంకొకసారి క్లియర్గా చూపిస్తాను. ఇప్పటికైతే స్కెల్టన్ చూసేయండి. బేబీ బేబీ డైనోసార్ కావట్లేదండి. ఫోటో రాగా ఎలా వస్తుంది? కింద నుంచి తీసుకోవాలి, ఇక్కడ నుంచి ఆ టైప్లో తీస్తే వస్తుంది. Where is the dinosaur, man? That side is the dinosaur. These are the legs and this is the head. Tail of the dinosaur. ఇక్కడ అసలు ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే, మీరు చూసారు కదా మేము కెమెరా క్యారీ చేస్తున్నాము. బట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డెఫినెట్లీ తీసుకురావద్దు, ఎందుకంటే అదొక వెయిట్ అయిపోతుంది మాకు. సో ఎట్లనో తెచ్చాము, ఒకసారి ఫోటో తీసేసుకుందాము డైనో దగ్గర అని చెప్పి, ఫోటోకి తీద్దాం అని చెప్పి ఎంత అస్సలు సపోర్ట్ చేయలేదు. అప్పటికే కూర్చుంటానంటది, అప్పటికే నడుస్తానంట, అప్పటికే పరిగెడుతుంది. నిజంగా పిల్లల మూడ్ స్వింగ్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో తెలీదు. ఎంత ఫాస్ట్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేంజ్ అయిపోతాయి అన్నమాట. చాలా కష్టం అండి వెళ్తే మాత్రం. మళ్ళీ వస్తాం కదా, మళ్ళీ వచ్చినప్పుడు కెమెరా తెస్తావా ఏంటంటావా? చూసారా ఇప్పుడు అక్కడ కూర్చొని అంటుంది. జస్ట్ 5 సెకండ్స్ అయింది అక్కడి నుంచి ఇక్కడికి, అంతే. అప్పుడే మేడం గారి మూడ్ అయితే చేంజ్ అయిపోయిందన్నమాట. సో అందుకే చెప్తున్నా, ఎవరైనా కిడ్స్ ప్లాన్ చేస్తే ఫుల్ ప్రిపేర్డ్ ఉండండి, తప్పదు. ఇంకా అఫ్కోర్స్ వాళ్ళు క్యూట్ ఉంటారు, క్యూట్ థింగ్స్ ఉంటాయి, కానీ కొన్నిసార్లు ఫ్రస్ట్రేషన్ థింగ్స్ కూడా ఉంటాయి, ఇంకా తప్పదు మనకి ఇంకా. సో బై ద వే ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ అవర్ పొట్టి న్యూ వ్లాగర్, చిట్టి వ్లాగర్. చూసుకోండి, ఆమె కూడా ఒక వీడియో షూట్ చేసింది. మై గాడ్, సో ఫన్నీ. పొట్టి వ్లాగర్, ఈ పొట్టి వ్లాగర్ ఎవరిది? ఈ పొట్టి వ్లాగర్ నువ్వు కూడా షూట్ చేస్తున్నావా? అమ్మో, ఏ షూట్ చేస్తున్నా? ఇది మార్పులా లేకపోతే ఏంటని చెక్ చేస్తున్నావా? కూడా అరుచుకొని ఇప్పుడు యాక్టివ్ అవ్వు. టైం ఎంత తెలుసు ఇప్పుడు? 10 అవుతుంది.
ఇక్కడైతే ముఖేష్ కెమెరా సెట్ చేస్తున్నాడు పునీకి ఒక ఫోటో క్లిక్ చేద్దామని. కానీ చెప్తున్నా కదా! ఒక్క ఫోటో కోసం హార్డ్‌లీ లైక్ 20-25 క్లిక్స్ చేయాల్సొస్తుంది. నిజంగా కిడ్స్‌కి ఫోటోస్ తీసినప్పుడు మాత్రం డెఫినెట్‌లీ చాలా అంటే చాలా పేషెన్స్ ఉండాలి. అండ్ దట్ టూ వాళ్ళకి ఆపోజిట్‌లో ఒకరు ఉండాలి డెఫినెట్‌లీ నవ్వించడానికి. అప్పుడే ఒక్కటైనా రెండైనా కొన్ని మంచి క్లిక్స్ వస్తాయన్నమాట. మా పుణ్యగాడికి ఒక ఫోటో తీయడానికి చాలా అంటే చాలా ట్రై చేసినాం కానీ అస్సలు ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు కదా. తీసుకున్నావా నువ్వు? చెప్పు చెప్పు, ఫోటో తీసుకున్నావా? ఫోటో తీసుకున్నావా నువ్వు? తీసుకున్నావా? ఇట్లనే కై 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 అని కెమెరా కొన్నాం కానీ వేస్ట్. చాలు పైన వాటర్ ఫాల్స్ చూద్దాం. నువ్వు కమాన్ వాటర్ ఫాల్స్ చూడడం కదా పద. అమ్మా నువ్వు అరే ఇలాంటి దొంగ అన్ని నీకు దొరుకుతాయి ఇప్పుడు. నువ్వు సో డైనోసార్ అయిపోయింది అండ్ ఇప్పుడు మేము వాటర్ ఫాల్స్ కోసం వెళ్తున్నాం కదా. యాక్చువల్లీ మేము ఎప్పుడో 4కి అక్కడ స్టార్ట్ అయ్యాము. ఆ 4 నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 10 అవుతుంది. బా చాలా తిరిగేసినాం, చాలా టైర్డ్ అయిపోయినాం అసలు. సరే వాటర్ ఫాల్స్ చూద్దాం. చలో వాటర్ ఫాల్స్ తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే రైట్. And this is ice skate rink. So it is one of the highlight Dubai Mall and it is the biggest ice skate rink Dubai lone. So ఇది కూడా paid around like approximately per head కి 120-150 dirhams పడుతుంది and anyone can be allowed here. సో ఏ ఏజ్ గ్రూప్ అయినా అండ్ ఇంకా మీకు స్కేట్ రాకపోయినా పర్లేదు, అక్కడ గైడ్ కూడా ఉంటారు, దిల్ మేక్ అస్ టు స్కేట్. అండ్ దెన్ నెక్స్ట్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ హైలైట్ అనమాట మాల్స్కి. సో ఎవరు వచ్చినా సరే డెఫినెట్లీ ఇక్కడ ఒక పిక్చర్ డెఫినెట్లీ తీసుకుంటారు. అండ్ దట్టు ఆ లవ్ షేప్ దగ్గర అయితే సీరియస్లీ చాలా బిజీ ఉంటుంది. అండ్ ఇక్కడ 2 ఉంటాయి. సో ఎస్ అక్కడ కూడా చూసారు కదా. అండ్ దిస్ సైడ్ 2 సైడ్స్ ఉంటాయి. అండ్ దట్టు ఇది సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది. సో ఇది 4 ఫ్లోర్స్ నుంచి అంటే మన మాల్ 4 ఫ్లోర్స్ అనమాట. సో అక్కడి నుంచి ఈ వాటర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ దట్టు ఇక్కడ వాటర్ రీసైకిల్ చేయడం వల్ల మీకు అక్కడ చూస్తుంటే సో ఆ వాటర్ మనకి నిజంగానే వాటర్ ఫాల్స్లా అనిపిస్తుంది. సో యా సో ఇది మ్యాన్ మేడ్, అఫ్ కోర్స్ ఇట్స్ హ్యూమన్ మేడ్ వాటర్ ఫాల్స్. అండ్ ఇంకా ఇక్కడ మీరు చూస్తే అక్కడ కొందరు డైవ్ చేస్తూ కనిపిస్తున్నారు కదా. సో యాక్చువల్లీ అవంతా ఫైబర్ గ్లాస్తో మేడప్ అయి ఉన్నాయి. అండ్ దట్ అవి మనకి పెరల్లా కనిపిస్తుంది కదా. సో ఇంకొంచెం బ్యూటీ యాడ్ చేశారు అదైతే మాత్రం. సో ఇక్కడ నుంచి చూస్తే నాకైతే రియల్గా ఒక పెద్ద వాటర్ ఫాల్ దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది. సో దిస్ ఈస్ ద వ్యూ. వీడు వాళ్ళ డాడీ దగ్గర అస్సలు ఉన్నాడు రా బాబు. No. Come on. అండ్ మనమైతే వాటర్ ఫాల్స్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూసాం. యాక్చువల్లీ 4th ఫ్లోర్ నుంచి చూస్తే ఇంకా వ్యూ చాలా బాగుంటుందంట. బట్ మేమైతే కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అసలు ఎలా ఉంటుంది, అసలు ఆ వాటర్ ఫ్లో ఎక్కడ వెళ్తుందని చెప్పి చూద్దామని. అండ్ దట్టు మన పున్నుకి ఎస్కలేటర్ రైడ్ అంటే ఇష్టం కదా. సో అట్లా ఇద్దరం సరదాగా కిందకి వెళ్ళాం. కానీ ఆ వాటర్ ఎటు ఫ్లో అవుతుందో అర్థం కాలేదు, అంతా కవర్ చేసి ఉంది. బట్ ఇదైతే రీసైకిల్ చేస్తారంట ఈ వాటర్ని. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ హైలైట్ ఇన్ దుబాయ్ మాల్. సో ఇప్పటికైతే నేను ఇన్నే హైలైట్స్ అయితే చూపించగలను, చాలా ఉన్నాయి ఇంకా. బట్ నేను చెప్పాను కదా మళ్ళీ నెక్స్ట్ టైం డెఫినెట్లీ వచ్చి విజిట్ చేస్తాం కదా, అప్పుడు ఇన్ డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను
ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అండ్ చూపిస్తాను. సో, ఇప్పటికైతే మాత్రం ఇంకా లేట్ అయిపోయింది బాగా. మాకు ఆల్మోస్ట్ లైక్ అప్పటికి 11:30. సో, ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. గాలి పెట్టుకుని దారిలో చూడట్లేదా ఇప్పుడు? బయటికి రాగానే ఫేస్ ఎట్లా అయిపోయిందో. సో యా ఫైనల్లీ ఇప్పటికి ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయినాం ఈరోజు బాగా. మా పున్నుగోడు కూడా బాగా టైర్డ్ అయిపోయాడు. అండ్ బై ద వే మీకు వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. నేనైతే అక్వేరియం చూడగానే చాలా ఎగ్జైట్ అయినా బికాస్ లైక్ ఓ మై గాడ్ సో మెనీ వెరైటీ ఆఫ్ ఫిషెస్ అండి. మెరైన్ లైఫ్ అంతా చూడొచ్చు అనమాట. అండ్ పెంగ్విన్స్ అయితే చాలా క్యూట్ ఉన్నాయి కదా. అండ్ ఐ హోప్ యూ లైక్ ద వీడియో. యాక్చువల్లీ నేను దుబాయ్ మాల్ మొత్తం కవర్ చేయలేదు ఇంకా, ఎందుకంటే ఇట్స్ బిగ్గెస్ట్ మాల్ అండి. అసలు ఓపిక అస్సలు చాలా టైర్డ్ అయిపోయినాం. ఎంత ఉందో అంటే ముఖేష్ ఏమన్నారంటే లైక్ ఏదో చూపించినట్టు చూపించకూడదు, ఇందులో చాలా లైక్ మంచి మంచి షాప్స్ లైక్ వాట్ మంచి బ్రాండెడ్ షాప్స్ ఉన్నాయండి. ఇండియాలో లేని షాప్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో అలాంటివన్నీ ఒకసారి మనం ఒక రోజు పెట్టుకొని ఒక బుక్లెట్ ఉందన్నమాట. సో మార్క్ చేసుకుంటూ పోదాము, అంతా చూపించినట్టు ఉంటుంది అని చెప్పి అన్నారు. సో దుబాయ్ మాల్ నేను మీకు ఇంకొకసారి చూపిస్తాను. అండ్ ఐ హోప్ యూ లైక్ ద వీడియో. అండ్ ఇఫ్ యూ డూ దెన్ డోంట్ ఫర్గెట్ టు హిట్ లైక్ అండ్ ఇంకా ఇది షేర్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయమని చెప్పండి. అండ్ ఇంకా కమెంట్ చేయండి అసలు మీకు ఎలా అనిపించింది అన్నది. ఆర్ యూ పీపుల్ రియల్లీ ఎక్సైటెడా కాదా అని చెప్పి. సో ఎస్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే వీడియోస్ ఇంకా చాలా బాగా ఉంటాయి. సో స్టే ట్యూన్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. బాయ్. యాక్చువల్లీ బాయ్. బేబీ అలిగాడా? అలిగావా? ఏరా ఏరా ఏమన్నా అడిగావా? చూడు బంగారం అయింది. ఇంకా వీడు కూడా అలసిపోయాడు ఈరోజు. చలో ఇంటికి వెళ్ళిపోదాం. లెట్స్ గో, లెట్స్ గో. పవన్ కళ్యాణ్ సాంగ్స్ ఏంటి? ఇంకటి పవన్ కళ్యాణమే కదా. ఇదేం మూవీరా చెప్పురా. వాయిస్ అనట్లేదు. ఓకే ఓకే. చాలా కాళ్ళంతా రెడ్ అయిపోయినాయి తెలుసా. బాయ్ చెప్పు. బాయ్ 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 రా. బాయ్ బాయ్ బాయ్.